వెల్కమ్ టు మై ఛానల్ నోరా కిచెన్. గింజలు పప్పు చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా తయారైపోతుంది. రైస్ లేకైనా రోటీ లేకైనా చాలా బాగుంటుంది. సంగటి లేకైనా తయారీ విధానం చూద్దాం. అనపకాయలు శుభ్రంగా ఒలిచి చెరిగి కడిగి కుక్కర్లో తగినన్ని నీళ్లు వేసుకొని ఇలా గింజలు వేసుకోవాలి. టమోటా ముక్కలు మీడియం సైజుగా కట్ చేసుకొని వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కారానికి సరిపడా ఇలా వేసుకోవాలి. కల్లుప్పు రుచికి సరిపడా వేసుకోవాలి. పసుపు 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. చూడండి, కుక్కర్ మూత పెట్టి 5 విజిల్లు ఉడికించుకొని ఆవిరి పోయాక ఇలా ఓపెన్ చేసుకోవాలి. చూడండి, చక్కగా ఉడికిపోయాయి అనపగింజలు. చూడండి, కొన్ని అనపగింజలు అయితే తీసి పక్కన పెట్టుకోవాలి పప్పులేకి. చూడండి, ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి. పప్పు మెత్తగా రుద్దుకోవాలి. ఇలా బాగా మెదిగేట్టుగా రుద్దుకోవాలి. చూడండి, చక్కగా మెదిగింది. పప్పులో నీళ్ళు ఇలా పప్పులో కలుపుకోవాలి. బాగా కలిపుకోవాలి. చూడండి, ఇలా పప్పు నీళ్ళు వేసుకొని కలిపుకోవాలి చక్కగా. చూడండి, పప్పు అయితే మెదిగిపోయింది. పెనం పెట్టి ఆయిల్ వేసుకోవాలి. తిరువాతకు సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక తిరువాత గింజలు వేసుకోవాలి. ఎర్రగడ్డ ముక్కలు, తెల్లగడ్డ పాయలు, సాసులు, జీలకర్ర, కరివేపాకు వేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేలా వేయించుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. చూడండి, ఇలా వేయించుకోవాలి. తెల్లగడ్డలను కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా, దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. చాలా అంటే చాలా సింపుల్గా పప్పు తయారైపోతుంది. ముందుగా తీసి పెట్టుకున్న అనపగింజలు వేసి తిరువాతలో వేయించుకోవాలి. చూడండి, ఇలా వేయించుకోవాలి. ఇలా వేగాలి. ఇప్పుడు పప్పు వేసుకోవాలి. ఇలా కలిపుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది. చాలా టేస్టీగా ఉంది. చూడండి, ఇలా తిరువాత పెట్టుకోవాలి. రైస్ లేకైనా రోటీ లేకైనా సంగటి లేకైనా చాలా బాగుంటుంది పప్పు. చూడండి, చక్కగా రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇండియా, దుబాయ్ వీడియోలు చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.